నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు వైజాగ్లో ఉన్న మరో సాయి టెంపుల్ని చూపిస్తాను. అది ఎక్కడో కాదండి, రిషికొండలో ఉన్న మన గీతం యూనివర్సిటీలో ఉంది సాయి టెంపుల్. ఇక్కడ నాకు గుడి ఉన్నట్టు తెలీదు. నేను చాలా సంవత్సరాల నుండి అండాళ్ళలో ఉన్నా కూడా నాకు ఇందులో టెంపుల్ ఉందని తెలియలేదు. 5 వారాల సాయి దివ్య పూజ చేసిన తర్వాత బాబాగారి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది, మనకు దగ్గరలో రిషికొండలో గీతం యూనివర్సిటీలో ఉంది సాయిబాబా గుడి అని. సో ఈరోజు అక్కడికే వెళ్తున్నాను, మీకు చూపిస్తాను రండి. ఇది గీతం యూనివర్సిటీ మెయిన్ గేటు ఉంటుంది కదా, అక్కడ సెక్యూరిటీకి అడిగితే మీకు గైడ్ చేస్తారు గుడికి ఎలా వెళ్ళాలి అని. గేటు నుండి జస్ట్ 5 మినిట్స్లో వస్తుందండి టెంపుల్ అనేది. మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి వాతావరణం అంతా కూడా లోపల క్యాంపస్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెంపుల్ని. ఇదేనండి టెంపుల్. ఎక్కువసేపు అంటే టెంపుల్ని క్లియర్గా మీకు చూపించాలి అంటే అక్కడ స్టూడెంట్స్ కానీ అలాగే యూనివర్సిటీ స్టాఫ్ కానీ వెహికల్స్లో అది వెళ్తున్నారు. కరెక్ట్గా ఉండదేమో వీడియో తీయడం అని చెప్పి నేను జస్ట్ డిస్టెన్స్ నుండి వీడియో తీస్తున్నాను. గుడి అయితే చాలా బాగుందండి. నాకు వీడియోలో మీకు క్లారిటీ లేదు, కానీ మీకు వీలైతే తప్పకుండా మన గీతం యూనివర్సిటీలో ఉన్న బాబాగారి గుడి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అలాగే అక్కడ టైమింగ్స్ కూడా మీకు మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. ఓన్లీ సండేస్ 6 నుండి 11 అని చెప్పారు అక్కడ పూజారి గారు. అలాగే ఈవినింగ్ 5 నుండి 7:30 వరకు, నాకు గుర్తున్నంత వరకు అదే టైమింగ్స్ అండి. 7:30 వరకు ఉంటుందని చెప్పారు. ఈవినింగ్ రోజు 6 o'clockకి మనకు హారతి ఉంటుంది. ఇంకొకటి ఈ ఫ్రేమ్ చూడండి, దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.